మంగళగిరిలోని సీకే గర్ల్స్ హై స్కూల్ ఇంకా వీవర్స్ కాలనీ మున్సిపల్ హై స్కూళ్లలో ఆరోగ్యకరమైన జీవన శైలిపై బ్రహ్మకుమారి సంస్థ గురువారం కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు సానుకూల ఆలోచన, ఆరోగ్యకరమైన జీవన శైలి, ఆత్మవిశ్వాసం, జీవిత విలువలు, లక్ష్యంతో కూడిన జీవితం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. వక్తలు విద్యార్థులకు ఉన్నతమైన జీవిత విలువలను ఆచరించాలని, మత్తు పదార్థాలు, మొబైల్ ఫోన్ వ్యసనం, ఇతర ప్రతికూల అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం ముగింపులో విద్యార్థులు ఆరోగ్యకరమైన, విలువలతో కూడిన, వ్యసనరహిత, సానుకూల జీవన శైలిని అవలంబిస్తామని ప్రతిజ్ఞ చేశారు. 10 కోట్ల ప్రతిజ్ఞ మహా అభియాన్ లక్ష్యం కేవలం ప్రతిజ్ఞ చేయించడం మాత్రమే కాదు, ఆరోగ్యవంతమైన, విలువల ఆధారిత, మత్తు పదార్థాలు, మొబైల్ వ్యసనానికి దూరమైన జీవన శైలి పట్ల ప్రజల అవగాహన కల్పించడం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడం. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల ప్రతినిధులు వెంకటేశ్వరరావు, గీతా కిరణ్, బ్రహ్మకుమారి నాగమణి తదితరులు పాల్గొన్నారు. మేము బ్రహ్మకుమారి ఆర్గనైజేషన్ నుండి రావడం జరిగినది. ప్రతి సంవత్సరం మన యొక్క గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారు ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఆగస్టు 2వ తారీఖున 10 కోట్ల మందితో నషాముక్త్ ప్రాజెక్ట్ని తీసుకోవడం జరిగినది. ఈ ప్రాజెక్టులో మన వ్యసనాల నుండి ఎలా విముక్తి అవ్వాలి అనేది ఈ ప్రతిజ్ఞ యొక్క సారాంశము. మనం ప్రతిజ్ఞ చేసేటప్పుడు కేవలం చేతితో చేయటమే కాదు, మనసుతో చేయాలి. అంటే వ్యసనాలు అంటే కేవలం సిగరెట్, డ్రింకింగ్, స్మోకింగ్, డ్రగ్స్ ఇవే కాదు. అన్నిటికంటే ఇప్పుడు పెద్ద వ్యసనం ఏంటి? అన్నిటికంటే ఇప్పుడు పెద్ద వ్యసనం అందరి చేతుల్లో ఉంటుంది, మొబైల్. అవునా? ఫోన్ ఎంతసేపు చూస్తారు రోజు? మీరు టైమే లేదంటారా? చూడండి, కానీ మనకు అవసరమైనవే చూడండి. మన ఎడ్యుకేషన్కి సంబంధించినవే చూడండి. ఒక పావు గంట, అరగంటే చూడాలి. అంతకంటే ఎక్కువ చూస్తే మనలో ఏకాగ్రత అనేది తగ్గిపోతుంది, జ్ఞాపశక్తి తగ్గిపోతుంది, మనలో ఉన్నటువంటి మనోబలం, ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది.